Hello and welcome to SKB Shots. గుజరాత్ టైటన్స్ ఏం చేయబోతున్నారు ఐపీఎల్ 2024లో కెప్టెన్ మార్పు జరిగింది అండ్ టీంలో కొన్ని మార్పులు వచ్చాయి. కొత్త కెప్టెన్తో కొత్త టీంతో ఇంజరీ నుంచి వస్తున్న రషీద్ ఖాన్తో ఇంజరీ కారణంగా దూరం అయిపోయిన షమీ లేని ఒక లోటుతో ఎలా ఈ సీజన్లో వాళ్ళు ఆడబోతున్నారు. మీ ప్లేయింగ్ 12 ఏంటో కామెంట్ చేయడం మొదలు పెట్టండి అండ్ ఈ టీం గురించి లెట్స్ గెట్ స్టార్టెడ్. గుజరాత్ టైటన్స్ రావడమే సెన్సేషన్. కేకేఆర్ నుంచి గిల్, ఎస్ఆర్హెచ్ నుంచి రషీద్, ముంబై నుంచి హార్దిక్ డ్రాఫ్ట్ చేసుకున్నారు. టీం సెట్ అనుకున్నారు. ఆప్షన్కి వెళ్ళేసరికి ఇంద్రా టీం అన్నారు. ఇదేం టీము, అసలు ఒక తలా లేదు తోక లేదు, ఆల్రౌండర్లు అందరినీ తీసుకొచ్చి పెట్టారు. ఎవరు డెలివరీ చేస్తారు ఈ టీంకి, ఈ టీం ఆడినప్పుడు చూద్దాంలే అని అనుకున్నారు అందరు కూడా. బట్ ప్రతి మ్యాచ్లో కూడా క్లోజ్ మ్యాచెస్ అనేవి వాళ్ళు ఫినిష్ చేయడం మొదలుపెట్టారు, గెలవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది, కొన్ని వన్ సైడెడ్ ఎన్కౌంటర్లు కూడా వచ్చాయి. వామ్మో అనుకుంటున్న లోపల ట్రాఫీ గెలిచేశారు. సరే, సెకండ్ సీజన్లో అది జరిగినప్పుడు చూద్దాంలే అని కొంతమందికి ఆలోచన ఉంటే సెకండ్ సీజన్లో ఫైనల్ దాకా వెళ్ళారు. ఒక బాల్ తేడాతో ఓడిపోయారు. అది వర్షం పడింది, అంత పడింది, రకరకాల స్టోరీలు ఉన్నాయని అది పక్కన పెట్టేయండి. అది వాళ్ళు ఓడిపోయారు, కానీ ఫైనల్ దాకా వెళ్ళారు. కానీ థర్డ్ సీజన్కి వచ్చే ముందు అది క్యాప్టెన్ వాజ్ అవుట్. క్యాప్టెన్ మాత్రమే కాదు, అతను బ్యాటింగ్ కూడా చేస్తాడు. 1 డౌన్ 2 డౌన్ వచ్చి మంచి బ్యాటింగ్ చేస్తాడు. 2-3 మంచి ఓవర్లు వేస్తాడు. సో అలా అండ్ ఇండియన్ ఆ ఒక్క హార్దిక్ పాండ్యా తీసుకొచ్చే వాల్యూ ఏదైతే ఉందో అది పోయింది. అండ్ హార్దిక్ పాండ్యా ఇస్ థింకింగ్ క్రికెటర్, చాలా మంచి క్యాప్టెన్ అతను. ఎస్పెషలీ మన గుజరాత్ టైటన్స్కి చూసుకుంటే హిజ్ లీడర్షిప్ వాస్ టాప్ మ్యాచ్. అఫ్కోర్స్ ఆశీష్ నెహ్రా దగ్గర నుంచి మంచి సజెషన్స్ వచ్చాయి. ఆశీష్ నెహ్రా కూడా గేమ్లో బాగా గట్టిగా ఇన్వాల్వ్ అయి ఉంటాడు. ప్రతి పాయింట్ షేర్ చేసుకోవడం అలవాటు అతనికి. అండ్ అది బాగా వర్కౌట్ అయిన కాంబినేషన్. ఇప్పుడు హార్దిక్ లేడు అండ్ దే హ్యాడ్ టు ఫైండ్ అ న్యూ టీమ్. ఓ రీప్లేస్మెంట్ తెచ్చుకున్నారు. అజ్మతుల్లా ఉమర్ జైన్ తెచ్చుకున్నారు. 50 లక్షలకి తెచ్చుకున్నారు. బ్యాటింగ్ చేయగలడు, బౌలింగ్ చేయగలడు, మంచి స్వింగ్ బౌలింగ్ చేయగలడు, నో డౌట్స్ అబౌట్ దట్. కానీ ఎక్కడ ఆడతాడు? ఎందుకంటే అతను ఫారెనర్. వాళ్ళ దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి? షమీ ఇంజరీ కారణంగా వాట్ విల్ దే డూ? రషీద్ ఖాన్ ఇంజరీ నుంచి వస్తున్నాడు, ఎంతవరకు పర్ఫామ్ చేస్తాడో తెలియదు. సో ఇటువంటి క్వశ్చన్స్లో వాళ్ళ ప్లేయింగ్ 12 ఎలా ఉండాలి అనేది చూద్దాం ఒకసారి. ముందుగా బౌలింగ్ డిపార్ట్మెంట్కి వెళ్దాం. షమీ చేసినంత ఐ డోంట్ థింక్ ఎనీబడి కెన్ రెప్లికేట్ ఫర్ గుజరాత్ టైటన్స్. అతను చేసినంత. సో అతని లేని లోటుని పూడ్చడం అనేది ఇంపాసిబుల్. కానీ దాన్ని ఎలాగోలా భర్తీ చేయాలి. ఏం చేయగలరు? మోహిత్ శర్మ ఎవరైతే ఇంకా ఐపీఎల్ కెరియరే అయిపోయింది అనుకున్న అతను గుజరాత్ టైటన్స్కి వెళ్ళి అద్భుతమైన రీతిలో ఫ్లరిష్ అయ్యాడు. సేమ్ విత్ వృద్ధిమాన్ సాహా అక్కడికి వెళ్ళాడు, బాగాడు. విజయ్ శంకర్ కూడా మిగతా ఏ ఐపీఎల్ టీంలోనూ అతనికి అంత ఇది రాలేదు, కానీ అక్కడికి వెళ్ళేసరికి 2-3 మ్యాచ్లు బాగా గడేసాడు అయ్యి అనుకున్నారు అతన్ని చూసి. సో ఇప్పుడు ఇక్కడ విజయ్ శంకర్ కెన్ బౌల్, 2-3 ఓవర్లు వేయగలడు. తర్వాత మీకు అజ్మతుల్లా ఉమర్ జైన్ కెన్ బౌల్, 2-3 ఓవర్లు వేయగలడు. సో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని టీంలో పెట్టుకోవడానికి యాజమాన్యం ఆలోచిస్తారు. డిపెండింగ్ ఆన్ ఆ 4 ఫారినర్స్ రూల్స్లో అటు విజయ్ శంకర్ అండ్ అజ్మతుల్లా ఉమర్ జైన్ అని ఆలోచిస్తారు. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు బౌలింగ్ ఆప్షన్స్? కార్తిక్ త్యాగిని తెచ్చుకున్నారు ఆప్షన్. చాలా చక్కటి బౌలింగ్ ఆప్షన్. డెత్ బౌలింగ్ కూడా బాగా వేస్తాడు, మంచి స్పీడ్తో వేస్తాడు. ఎస్ఆర్హెచ్ అతను యూజ్ చేసుకోలేకపోయారు, ఎందుకంటే నటరాజన్ ఉన్నాడు, ఉమరాన్ మలిక్ ఉన్నాడు. మరి వీళ్ళిద్దరిని దాటుకొని అతను రావాలి, ప్రతి మ్యాచ్లో అతను వస్తాడు రాడని డౌట్లు కనిపించి వదిలేశారు. గుజరాత్ టైటన్స్ తెచ్చుకున్నారు మంచి బౌలర్. లిటిల్ ఉన్నాడు, స్పెన్సర్ జాన్సన్ ఉన్నాడు. వాళ్ళకి ఫారెన్ వికల్పాలు కూడా బాగున్నాయి. ఉమేష్ యాదవ్ కెన్ స్వింగ్ ద బాల్. అతను కూడా కెరియర్ అయిపోయింది అనుకుంటున్నాం, కానీ వాట్ గుజరాత్ టైటన్స్ హస్ డన్ విత్ పీపుల్, ఎస్పెషల్లీ అహ్మదాబాద్లో బాల్ స్వింగ్ అవుతుంది కాబట్టి అతను కోల్కతాలోనూ ఆర్సీబీలోనూ అదే చేశాడు. స్వింగ్ అవుతే వికెట్లు తీయగలడు. సో అలాంటి ఒక ఆప్షన్ ఉమేష్ యాదవ్. బట్ ఈజీ పాస్ట్ ఇస్ ప్రైమ్, డెఫినెట్లీ ఎస్. కంబ్యాక్ ఇవ్వగలడా? అబ్సల్యూట్లీ ఎస్. సో చేయగలడా లేదా అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది. సో ఉమేష్ యాదవ్ అనుకుందాం, కార్తిక్ త్యాగిని అనుకుందాం, ఒక ఫారెన్ బౌలింగ్ ఆప్షన్లో ఒకరిని పెట్టుకుందాం. 3 ఫారెన్ ఆప్షన్స్ అయ్యారు వాళ్ళకి. అండ్ ఇక్కడ విజయ్ శంకర్ లేదా అజ్మతుల్లా అని ఒక బౌలింగ్ ఆప్షన్ పెట్టుకుందాం. 4 ఆప్షన్లు అయ్యారు. సాయి కిషోర్ ఉన్నాడు వాళ్ళకి, జయంత్ యాదవ్ ఉన్నాడు వాళ్ళకి, సరే దర్శన్ నల్కండే కూడా ఉన్నాడు వాళ్ళకి ఫాస్ట్ బౌలింగ్ వేయడానికి. ఆ తర్వాత రషీద్ ఖాన్ ఉన్నాడు, నూర్ అహ్మద్ ఉన్నాడు. ఇంతమంది ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి దే హ్యావ్ టు ఫిగర్ అవుట్ కాంబినేషన్ ఇన్ దర్ బౌలింగ్. 2 ఫారెన్ స్పిన్నర్స్తో వెళ్తారా, ఒక ఫారెన్ స్పిన్నర్ ఒక ఫారెన్ ఫాస్ట్ బౌలర్తో వెళ్తారా అనేది కాంబినేషన్. నెక్స్ట్ డేవిడ్ మిల్లర్ ఇస్ దర్ ఫినిషర్, కిల్లర్ మిల్లర్. అతను చాలా బాగా ఆడాడు. అతను కూడా అన్ని చోట్ల తిరిగాడు. ఇంకా అయిపోయిందిలే పరిస్థితి అనుకుంటున్న టైంలో గుజరాత్ టైటన్స్కి వచ్చాడు, అతను అదరగొట్టాడు. 2 సీజన్లు అదరగొట్టాడు. సో డేవిడ్ మిల్లర్ at 5 ప్రాబబ్లీ. ఆ తర్వాత రాహుల్ తెవాతి at 6. మీరు అభినవ్ మనోహర్ సాధారణంగానే ఆడించాలంటే 7, బట్ దెర్ ఇస్ రాబిన్ మిన్స్, అది గుర్తుపెట్టుకోండి. రాబిన్ మిన్స్ అద్భుతమైన ప్లేయర్. అతను మెల్లగా ఈజ్ అవుట్ చేసి టీంలోకి తీసుకొస్తారని అనుకుంటూ ఉన్నాను. బాది అవతల పెట్టగలడు. బట్ అగైన్ దిస్ ఇస్ ఐపీఎల్. అతను డొమెస్టిక్లో బాగా, ఐపీఎల్లో కూడా అంత లెవెల్కి ఆడతాడా లేదా అనేది ఒక ప్రశ్న ఉంటుంది. వస్తే కనుక కీపర్గా వస్తాడు. వృద్ధిమాన్ సాహా నుంచి అలా ఒక
ట్రాన్సిషన్ జరిగేందుకు ఈ సీజన్ గుజరాత్ టైటన్స్ రాబిన్ మిన్స్కి ఛాన్స్ ఉంటుంది. దానికి తోడు దే హ్యావ్ షారుఖ్ ఖాన్ తెచ్చుకున్నారు, పోటీ పడి మరీ తెచ్చుకున్నారు షారుఖ్ ఖాన్. సో డెఫినెట్లీ షారుఖ్ ఖాన్ యాజ్ అ ఫినిషర్ విల్ హ్యావ్ అ గ్రేటర్ రోల్ దే. పంజాబ్కి అతను చేయలేకపోయాడు. పంజాబ్ కూడా ట్రై చేసినారు అతను తెచ్చుకోవడానికి, వదిలేశారు, ట్రై చేశారు, అది అర్థం కాలేదు. బట్ ఎనీవే వాళ్ళు ట్రై చేశారు. బట్ షారుఖ్ ఖాన్కి ఇది వండర్ఫుల్ ఆపర్చునిటీ, టెర్రిఫిక్ ఆపర్చునిటీ షారుఖ్ ఖాన్కి ఇక్కడ అద్భుతమైన రీతిలో పర్ఫామ్ చేసి ఐ బిలాంగ్ హియర్ అని చెప్పడానికి. ఎందుకంటే చెన్నై సర్క్యూట్ నుంచి వచ్చాడు, టీఎన్పిఎల్ సర్క్యూట్ నుంచి వచ్చాడు, చెన్నై అకాడమీ నుంచి వచ్చాడు, సిఎస్కే అకాడమీ నుంచి వచ్చాడు. ఆ తర్వాత సిఎస్కే ట్రై చేశారు కానీ కుదరలేదు. పంజాబ్కి వెళ్ళాడు, పంజాబ్లో సరైన రీతిలో ఆడలేదు, కొట్టాడు, 3 మంచి 6 హిట్లు కొట్టాడు, 2-3 మ్యాచ్లు బాగా ఆడాడు, అది సరిపోదు. సో ఇప్పుడు గుజరాత్లో తనకి వేరే లెవెల్ అవకాశం, ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. అలాగే ఇంకెవరు ఉన్నారు వాళ్ళకి? సాయి సుదర్శన్. యూ హ్యావ్ సీన్ వాట్ హి హస్ డన్. అద్భుతమైన ప్లేయర్, భలే టెంపర్మెంట్ ఉన్న ప్లేయర్ అండ్ బ్రిలియంట్. ఒక ప్రెషర్ కంట్రోలింగ్ చేసుకొని ఆడేంత ఒక కంపోజర్ ఉంది అతనికి. హీల్ బీ దేర్. ఆ తర్వాత మీకు సహా ఇందాక ఎలాగో మాట్లాడుకున్నాం, గిల్ అసలు ఏం ఆడుతున్నాడు అహ్మదాబాద్కి. మీరు అనొచ్చు అహ్మదాబాద్లోనే ఆడాడు కదా, అక్కడే ఆడాడు, అక్కడే జరుగుతాయి, 7 మ్యాచ్లు ఆడినే ఉన్నాయి. సో డెఫినెట్గా అక్కడే ఆడాలతాం. సో అక్కడ ఆడేస్తే సరిపోదు. ఐపీఎల్కి సంబంధించి గిల్కి లీడర్షిప్ పరంగా చాలా మంచి ఆపర్చునిటీ. ఇప్పుడు ఇక్కడ బాగా లీడర్షిప్ చేస్తే వెంటనే క్యాప్టెన్ చేస్తారని చెప్పడానికి లేదు. అది అలాంటి అనవసరమైన డిబేట్లు కూడా వద్దు, వేస్ట్. దానికి అనవసరమైన గొడవలు అయ్యాయి, ఇప్పటికే చాలా గొడవలు అయ్యాయి, అవుతూనే ఉన్నాయి, అది పక్కన పెడదాం. పాయింట్ ఏంటంటే గేమ్లో ఒక లీడర్గా మీరు ఇన్వాల్వ్ అయ్యి డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు అతని ఆట మీద ప్రభావం ఎంతో కొంత చూపుతుంది. అది పాజిటివ్గానే ఉండొచ్చు, నెగిటివ్గానే ఉండొచ్చు. అది పాజిటివ్గా ప్రభావం చూపింది అంటే కనుక వేరే లెవెల్ ప్లేయర్ అవుతాడు. ఒకవేళ చూపలేదు అంటే కనుక ఖచ్చితంగా తనకు కాస్త అనుభవం వచ్చాక మంచి సలహాలు ఇవ్వగలిగే ఒక అనుభవజ్ఞుడు అవుతాడు. అందుకే లీడర్షిప్ అనేది వర్క్ అవ్వచ్చు, వర్క్ కాకపోవచ్చు, కానీ యాజ్ ఎ ప్లేయర్ గిల్కున్న టాలెంట్కి, గిల్కున్న టెంపర్మెంట్కి అది అతన్ని ముందుకే పుష్ చేస్తుంది. సో యాజ్ లీడర్ ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటాడనేది చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. మ్యాచ్ విక్టరీ గురించి పక్కన పెట్టండి, డెసిషన్స్ ఎలా ఉంటాయి అతని దగ్గర నుంచి అనేది చూడాలి. వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏంటి అంటే కనుక కేన్ విలియమ్సన్ అజ్మతుల్లా. మీ కోపం రావచ్చు, కేన్ విలియమ్సన్ ఏంటి అజ్మతుల్లాతో కంపేర్ చేస్తాను. ఇక్కడ నాట్ కంపేరింగ్ 2 ప్లేయర్స్, కంపేరింగ్ 2 స్కిల్ సెట్స్. కేన్ విలియమ్సన్ వచ్చాడంటే అద్భుతమైన బ్యాటర్, వాళ్ళ దగ్గర ఉన్న బెస్ట్ బ్యాటర్, అందులో డౌట్ లేదు. బట్ T20 కండిషన్స్కి అతను ఎలా ఆడతాడనే క్వశ్చన్స్ ఎప్పుడెప్పుడు వచ్చినా అతను బాగా ఆడుతూ వచ్చి అందులో కూడా డౌట్ లేదు. కానీ ఇఫ్ దే నీడ్ అ ఫాస్ట్ బౌలర్, అహ్మదాబాద్ కండిషన్స్కి అజ్మతుల్లా వచ్చాడంటే స్టార్టింగ్లో ఆడేస్తాడు, తర్వాత తనకు ఒక రోల్ ఇద్దాం, కుమ్మే అని చెప్తాం బ్యాటింగ్లో. బట్ బౌలింగ్లో మాత్రం అతను 2 ఓవర్లు వేయగలడు స్టార్టింగ్లో, అది రిలాక్స్ చేస్తుంది మిగతా వాళ్ళందరినీ. ఇలాంటి థాట్ వచ్చింది అంటే కనుక కేన్ విలియమ్సన్ మైట్ బి పుట్ అవుట్. ఎందుకంటే మిల్లర్ గ్యారంటీ, రషీద్ గ్యారంటీ. రషీద్ ఫిట్ లేకపోతే 100 గ్యారంటీ. రషీద్ ఫిట్ ఉండడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే బ్యాటింగ్తోనూ బాగా కాంట్రిబ్యూట్ చేయగలదు. సో రషీద్ ఫిట్గా లేదంటే కానీ అక్కడ కూడా కాస్త కొంచెం సమీకరణాలు దెబ్బతింటాయి. సో రషీద్ రెడీగా ఉన్నాడు అంటే కనుక రషీద్ కెన్ బ్యాట్, రషీద్ కెన్ బౌల్, నంబర్ 8లో బ్యాటింగ్ చేస్తాడు, అయిపోయింది, సెట్ అక్కడ. ఆ తర్వాత మీకు ఎలాగో 3 బౌలర్లు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు, మిగతా సంగతి తర్వాత చూసుకుంటారు. సో ఇక్కడ ఈ పరిస్థితిలో ఇఫ్ యూ వాంట్ టు లుక్ ఎట్ థింగ్స్, దెన్ డెఫినెట్లీ దిస్ ఈస్ అ బ్యాటిల్ దట్ యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్. వద్దు కేనే కావాలి, అయినా కూడా మాకు ఫాస్ట్ బౌలర్ కావాలంటే విజయ్ శంకర్ అలాగో ఉన్నాడు, ఆ ఆప్షన్ ఉంది కేని పెట్టుకోవడానికి. బట్ ఎక్కడ ఆడతారు వీళ్ళందరూ అనేది నెక్స్ట్ ఇమీడియట్ క్వశ్చన్. ఇప్పుడు సాహావి ఓపెన్, కేన్ విలియమ్సన్ 1 డౌన్, సాయి సుదర్శన్ 2 డౌన్ అనేది 2 లేట్ అవుతుంది, సాయి సుదర్శన్ కూడా 1 డౌనే రావాలి. అలాంటప్పుడు కేన్ విలియమ్సన్ 2 డౌన్, కేన్ విలియమ్సన్ 2 డౌన్, డేవిడ్ మిల్లర్ 3 డౌన్. ఆ తర్వాత మీకు అభినవ్ మనోహర్ చదరంగాని, షారుఖ్ ఖాన్, తెవాతియా, రషీద్, ఇన్ని ప్లేయర్లు ఉన్నారు. ఇంతమంది ప్లేయర్లు మీకు శుభ్రంగా కనిపిస్తున్నారు. సో ఒకళ్ళని ఇంపాక్ట్ చేసుకుంటారు, ఒకళ్ళని ఇంపాక్ట్ చేసుకుని అతనితో బౌలర్ తెచ్చుకుంటారు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఎలాగా ఉంది కాబట్టి అడ్వాంటేజ్ ఉంది, కాదనట్లేదు. బట్ దిస్ లుక్స్ లైక్ అ గుడ్ టీమ్. అండ్ ఇలాంటప్పుడు ఏమైంది, రషీద్ తర్వాత మీకు ఆల్రెడీ 3 ఫారినర్లు అయిపోయారు కాబట్టి 11లో ఫాస్ట్ ఫారినర్ పెట్టుకొని ఉమేష్ యాదవ్, కార్తిక్ త్యాగి ఒక ఇంపాక్ట్ తెచ్చుకుని మోహిత్ శర్మ. లేదు మనకి స్పిన్నింగ్ ఆప్షన్ పోయింది కదా అనుకుంటే కనుక మీకు సాయి కిషోర్ని తెచ్చుకోవచ్చు, సాయి కిషోర్ని క్లియర్గా తీసుకొని రావచ్చు. దట్ డిపెండ్స్, ఎవరెవరిని ఉంచాలి, ఎవరెవరిని తీయాలి, ఏంటి పరిస్థితి. సో ఇఫ్ కేన్ ప్లేస్, యు ఆర్ టెంప్టెడ్ టు ప్లే విజయ్ శంకర్ ఏమో నా ఫీలింగ్. లేదు అక్కర్లేదు ఎందుకు అనుకుంటే కనుక యూ డెఫినెట్లీ మీరు 9, 10, 11లో ప్యూర్గా బౌలర్లే పెట్టుకోండి. 9, 10, 11లో మీకు బౌలర్లు ఉన్నారు. ఆ తర్వాత మీకు రషీద్ ఖాన్ at 8 కెన్ బౌల్. మళ్ళీ మీకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 5, 6, 7లో బౌలర్ లేడు. సో ఇంపాక్ట్ ప్లేయర్ని తెచ్చుకున్నారంటే కనుక మీకు మళ్ళీ ఇబ్బంది కలుగుతుంది. 5 బౌలర్లే ఉంటారు. తెవాతియా నుంచి కూడా బౌలింగ్ చేయించచ్చు, కానీ ఎంతమంది స్పిన్నింగ్ ఆప్షన్ అవుతారు? సో అదొక క్వశ్చన్. సాయి కిషోర్ వద్దు, 2 లెగ్ స్పిన్నర్లతో వెళ్దామంటే తెవాతియా చేతి ఎక్కువగా బౌలింగ్ వేయించలేదు. సో దే హ్యావ్ కన్సర్న్, దే హ్యావ్ ప్రాబ్లమ్.
జెన్యున్ ప్రాబ్లం. దీన్ని ఎట్లా అడ్రస్ చేస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. అందుకే మేబీ స్వింగింగ్ కండిషన్స్ బాగున్నాయి కాబట్టి అజ్మత్ వైపు తిరిగే అవకాశాలు గట్టిగా ఉంటాయి. మేబీ అది చూద్దాం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది. అతను ఉండాలి ఫస్ట్, అతను ఫిట్గా ఉండాలి, అవన్నీ తర్వాత సమీకరణాల తర్వాత. ఇప్పుడు ఇక్కడ గ్రేట్ ఆపర్చునిటీ ఎవరికి ఉంది? గిల్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. గ్రేట్ ఆపర్చునిటీ ఇన్ఫ్యాక్ట్ షారుఖ్ ఖాన్కి ఉంది. మ్యాసివ్ ఆపర్చునిటీ ఫర్ తెవాతి ఎలాగో బాగా ఆడుతున్నాడు, అతని మీద కాస్త రెప్యుటేషన్ ఉండొచ్చు, అతనికి కూడా గ్రేట్ ఆపర్చునిటీ. ఒక లెఫ్ట్ హ్యాండర్ అండ్ అలాగే లెగ్ స్పిన్ బౌలర్ ఈ కాంబినేషన్లో ప్లేయర్ దొరకరు, చాలా కష్టం ఇండియా వరల్డ్లోనే దొరకదు. సో అలాంటి ఆప్షన్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నప్పుడు తెవాత చేత బౌలింగ్ వేయించగలగాలి కుదిరినప్పుడు. ఎస్పెషలీ మీరు లక్నోకి వెళ్ళినప్పుడు, లేదా కోట్లాకి వెళ్ళినప్పుడు, లేదంటే చెన్నైకి వెళ్ళినప్పుడు, ఇలాంటి ఏమైనా సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయంటే ఒకవేళ షెడ్యూల్ ప్రకారం ఉంది అంటే ఈడెన్ గార్డెన్స్కి వెళ్ళినప్పుడు ఈ నాలుగు దీని మీద తెవాతే ఇఫ్ యూ కెన్ బౌల్ అండ్ ప్రూవ్ సంథింగ్ చాలా గట్టి హెల్ప్ అవుతుంది. అండ్ రాబిన్ మిన్స్ కూడా టెరిఫిక్ ఆపర్చునిటీ. స్ట్రైట్ అవే నెక్స్ట్ ఇయర్ సహా ఒకవేళ వెళ్తున్నట్టే ఒక ట్రాన్సిషన్ లాగా వెళ్తుంది రాబిన్ మిన్స్కి. అండ్ అతను కొట్టుడు చూస్తే కనుక డొమెస్టిక్ క్రికెట్లో మామూలు కొట్టుడు కాదు, బాధ అవతలు పడేస్తాడు. అలాంటి కొట్టుడు ఐపీఎల్లో కూడా చేశాడంటే డెఫినెట్లీ ఫాస్ట్ ట్రాక్ అవ్వడం. ఆ తర్వాత ఈ ఇయర్ మళ్ళీ సయ్యద్ ముస్తాక్ అలీ, అతను విజయ్ హజారే ఆడడం, చూడడం అతన్ని, అండ్ టీంతో ట్రావెల్ చేయించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఫర్ దీస్ పీపుల్. అలాగే మీరు సాయి కిషోర్ని అబ్జర్వ్ చేయండి, అతను బాగానే ఆడాడు, బాగానే బౌలింగ్ చేశాడు, అతనికి మంచి ఆపర్చునిటీ. సో గుజరాత్ టైటన్స్లో భూతద్దం పెట్టుకొని చూడదగ్గ ప్లేయర్లు చాలామంది ఉన్నారు. కానీ పాయింట్ ఈస్ వాళ్ళ 11 or 12 ఎవరు అనే దాని మీద శుభ్మన్ గిల్కి, ఆశీష్ నెహ్రాకి చాలా గట్టి కసరత్తు చేయాల్సి వస్తుంది, మామూలు కసరత్తు కాదు. ఎందుకంటే టాప్ ఆర్డర్ కొనంటారు ముందు వాళ్ళకి, ఎవరిని పెట్టుకోవాలి, ఎవరిని వద్దనుకోవాలని. అండ్ మీరు నెంబర్ 4 దాకా కేన్ విలియమ్సన్ ఆడుతున్నాడు కాబట్టి పోనీ కేన్ విలియమ్సన్ ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్ చేసేసి మన విజయ్ శంకర్ని తీసుకొని రావచ్చు కదా అని డౌట్ ఉండొచ్చు, లేదా మీరు సాయి సుదర్శన్ సబ్స్టిట్యూట్ చేసి విజయ్ శంకర్ని తీసుకొని రావచ్చు కదా అని డౌట్ ఉండొచ్చు. బట్ అగైన్ మీకు కేన్ విలియమ్సన్ ఆడుతుందంటే మనకి ఇక్కడ at 5లో విల్ హ్యావ్ డేవిడ్ మిల్లర్, 6లో షారుఖ్ ఖాన్, ఆ తర్వాత మీకు డెఫినెట్లీ 7 and 8, 7లో తెవాటే, 8లో రషీద్ ఖాన్ ఆడాడు అంటే మీకు అభినవ్ మనోహర్ సదరంగాని పక్కన పెట్టారు. అభినవ్ మనోహర్ సదరంగాని మంచి ఫినిషర్, మరి అతన్ని పక్కన పెడతారా, అతన్ని పక్కన పెట్టి ఇక్కడ ఇంపాక్ట్గా తీసుకొస్తారా? ఇటువంటి కొన్ని కాల్స్ చాలా టఫ్ కాల్స్గా కనిపిస్తుంది. సో దట్ ఈస్ అన్ ఆప్షన్ దేర్. సో Kane/Azmat విల్ యాక్చువల్లీ సాల్వ్ ద ప్రాబ్లమ్. మొత్తం ఇంపాక్ట్ ప్లేయర్ కాకుండా మరి వాళ్ళిద్దరిలో ఆ చాయిస్ ఎవరిది అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బట్ కేన్కి మంచి లీడర్షిప్ అబిలిటీ ఉంది. గిల్ మైట్ రిక్వైర్ ఇస్ సపోర్ట్ స్టార్టింగ్లో. సో దాని గురించి కూడా దే మైట్ గో ఫర్ కేన్ వైపు వెళ్ళారంటే కనుక ఇంపాక్ట్ ప్లేయర్ సాయి సుదర్శన్ సబ్స్టిట్యూట్ చేసుకుని మంచి ఇంకొక బౌలర్ని తెచ్చుకొని 5-6 బౌలర్తో వెళ్తారు. అభినవ్ మనోహర్ సదరంగాని మైట్ ఫీల్ లెఫ్ట్ అవుట్. అందుకే ఇక్కడ అభినవ్ మనోహర్కి షారుఖ్ ఖాన్కి మళ్ళీ కాంపిటీషన్. షారుఖ్ ఖాన్ సరిగ్గా పర్ఫామ్ చేయలేదంటే అభినవ్ మనోహర్ని తెచ్చేస్తారు. షారుఖ్ ఖాన్ బాగా పర్ఫామ్ చేస్తాడు, అభినవ్ మనోహర్ని ఎట్లా స్లాటింగ్ చేయాలో చూస్తారు. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఇంట్రెస్టింగ్. గుజరాత్ టైటన్స్ ఒక స్క్వాడ్ నుంచి వాళ్ళ 12ని ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు అని. మాథ్యూ వైడ్ ఎప్పుడు గేమ్ ఆడతాడో తెలియదు, బట్ డేవిడ్ మిల్లర్ వాళ్ళకు ఒక గోల్డ్ లాగా ప్రూవ్ అయ్యాడు లాస్ట్ 2 సీజన్. అతని దగ్గర నుంచి ఈ సీజన్ కూడా బాగా పర్ఫార్మెన్స్ రావాలని కోరుకుంటారు. రషీద్ ఖాన్ ఎప్పుడు కూడా వాళ్ళకి మంచి పర్ఫార్మర్, ఇంజరీ నుంచి వచ్చినా కూడా తన టాప్ ఫామ్ తొందరగా అందుకోవాలని కోరుకుంటారు అతని దగ్గర నుంచి కూడా. ఆ తర్వాత మీకు శుభ్మన్ గిల్ దే వాంట్ హిమ్ టు కంటిన్యూ ద సేమ్ వే, కుమ్మేయాలి, బాగా వదలబడాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. అండ్ దెన్ వాళ్ళకి ఫాస్ట్ బౌలింగ్లో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మోహిత్ శర్మ లాంటి వాళ్ళు ఎలాగైనా సరే కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటారు. సో కొన్ని ఇష్యూస్ ఖచ్చితంగా ఉన్నాయి. వాట్ హార్దిక్ డిడ్ అండ్ వాట్ షమి డిడ్, వాళ్ళిద్దరూ లేకపోయేసరికి ఒకళ్ళు ఇప్పుడు షమి లేడు హార్దిక్ ఉన్నా అంటే దట్స్ డిఫరెంట్ స్టోరీ. హార్దిక్ లేడు షమి ఉన్నా అంటే సరే ఏదో బ్యాలెన్స్ చేసుకుందాం అనుకోవచ్చు. ఇద్దరూ లేకపోయేసరికి వాళ్ళకి గట్టి సమస్య అనేది ఉంది. ఆ గట్టి సమస్యను వాళ్ళని ఎట్లా సాల్వ్ చేసుకొని ఎలా ముందుకు వస్తారనేది ఇంట్రెస్ట్. హోప్స్ తక్కువగానే ఉన్నాయి అనిపిస్తుంది ఈసారి ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి. అంటే ఫర్ మీ యాజ్ ఆఫ్ ఇప్పుడు చూడటంతో, బట్ ఫస్ట్ సీజన్లో కూడా అలాగే అనుకున్నాం. వాళ్ళు ఏం చేశారో చూసాం. బట్ ఈ టీం ఎలా ఆడుతుంది అనే దానికన్నా కూడా ఇందులో ఈ ఆపర్చునిటీస్ని వీళ్ళందరూ ఎట్లా యూటిలైజ్ చేసుకుంటారు అనేదే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా కనిపించే ఒక అంశం. సో లెట్ us see what will happen with గుజరాత్ టైటన్స్. మీరేమనుకుంటున్నారో